ఎందుకు సార్ అసలు 2000 ఈ రోజుల్లో కూడా అసలు వాటర్ రాకపోవడం మీరు ఏంటి? ఈ ట్యాంకర్లతో రోజుల్లో మళ్ళీ తాగుతారు మళ్ళీ ఏంటి? మళ్ళీ పెడుతుంది. ఈ రోజుల్లో ఈ రోజు లేదు, లేవు. ఫైన్, బట్ సో ఫార్ వై ఆ కన్సర్న్ సో ఫార్ బై అంటే దాంట్లో ఉండాలి. గుడివాడ టౌన్ లో ప్రత్యేకంగా బాగా తగ్గిపోయింది. సో అత్యంత రాని చోట్లకు 1-2 చోట్లకి అప్పుడప్పుడు వెళ్తాం తప్పితే ట్యాంకర్లు నేను వచ్చినప్పుడు చెప్పాను, ఈ ట్యాంకర్ రాజకీయం అనేది నాకు నచ్చదు. బేసికల్ నేను వచ్చినప్పుడే చెప్పాను, ట్యాంకర్ రాజకీయం అనేది ఎందుకంటే మంచినీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి దాంట్లో కానీ ఇవ్వకుండా మన ఫోటో జనాలు అందరికి కనపడతా ఉండాలని చెప్పేసి ట్యాంకర్లు తిప్పడం తప్పితే ప్రజలు ఇబ్బందిని పట్టించుకుని గత సంస్కృతి అంటే గత సంస్కృతి. ఇప్పుడైతే కనుక గుడివాడలో నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, వి డిడ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్, ఎస్పెషల్లీ తాగునీరు గురించి. గుడివాడ టౌన్ లో ప్రత్యేకంగా విపరీతమైన డిఫరెన్స్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సాయంతో గుడివాడలో ఉన్న అన్ని ఊర్లలోనూ 43 మనకి శాండ్ ఫిల్టర్స్ ని రిపేర్ చేయించడం జరిగింది ఆయన రాగానే. విచ్ ఇస్ బిగ్ థింగ్. ఒక్కసారిగా అన్ని చేయటం అనేది కూడా ఆయన కూడా ఒక్క క్షణంలో అప్రూవ్ చేశారు. వాటర్ బాటిల్ తీసుకుని చూపించాను, గుడివాడ వచ్చేలోపు ఆర్డర్స్ వచ్చేసినాయి. ఎప్పుడన్నా గ్రౌండ్ వర్క్ చేశారా సార్? అంటే మీ కాన్స్టిట్యున్సీ, మీరు పుట్టి పెరిగిన ఊరే ఇదంతా కూడా. కృష్ణా డెల్టాకి పెద్ద దూరం ఏం లేము. స్టిల్ నేను అంటే ఈ కాన్స్టిట్యున్సీ గురించి అధ్యయనం స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా అసలు ఈ రోజుల్లో కూడా ట్యాంకర్స్ రావటం ఏంటి, తాగునీటి లేకపోవటం ఏంటి, ఈ రకమైనటువంటి పాలన ఏంటి అని అనిపించింది. ఎందుకు సార్ అసలు 2000 ఈ రోజుల్లో కూడా అసలు వాటర్ రాకపోవడం ఏంటి? ట్యాంకర్లతో తాగుతారు ఏంటి? ఈ రోజుల్లో ఈ రోజు లేదు, ఫైన్, బట్ సో ఫార్ వై ఆ కన్సర్న్ ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలండి బేసిక్ గా. ఇప్పుడు గుడివాడ టౌన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. గుడివాడ టౌన్ లో బేసిక్ గా ఇంత అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది. దాని మీద అమృత్ స్కీమ్ లో పైప్ లైన్స్ అన్ని వేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాటికి కనెక్షన్ వల్ల జస్ట్ పైప్ లైన్స్ వేసేసి ఉన్నాయి అంతే, కనెక్షన్స్ పాత వాటి మీద రన్ అవుతా ఉన్నాయి 5 ఏళ్ళ పాటు. ఓకే, పాత వాటి మీద వాటి డిస్కనెక్ట్ చేస్తే కదా మనకు ఉండే ప్రాబ్లమ్స్ తగ్గేది. అండ్ ఆల్సో కొన్ని అంటే టోటల్ కాంప్రహెన్సివ్ డిజైన్ జరగల అసలు. ఇది వాటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. వాటర్ ని కాంప్రహెన్సివ్ డిజైన్ ఉండాలి. ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, దేంట్లోకి వెళ్తే దానికి వెళ్ళకపోతే మధ్యలో ఎందుకు రావట్లేదు, ఇక్కడ చూసుకుంటే ఇలాంటి అన్ని మనం అన్ని కూర్చొని మొత్తం టోటల్ డిజైన్ చేయించుకుని ప్లస్ ఇంకో గొప్ప విషయం చెప్పిన 12 MLD ట్యాంక్ వాటర్ ఫిల్టరింగ్ ఇది అయిపోయి ఇన్స్టలేషన్ కి రెడీగా ఉంది. 5 ఏళ్ళ పాటు అలాగే పెట్టి కూర్చున్నారు దాన్ని చేయకుండా. ఏంటి విషయం అంటే తెలుసా, దానికి ఒక పవర్ కనెక్షన్ లేదు, ప్లస్ ఇంకా కొంచెం ఫినిష్ చేయాల్సిన చిన్న వర్క్లు మిగిలి, చిన్న పనులే కానీ అయిపోయింది. ఇవన్నీ డబ్బులు లేకుండా చేశాను నేను దీంట్లోంచి. వాటర్ పెద్ద ఖర్చేం కాల. ఓకే, మనకి SS ట్యాంకులు 2 ఉన్నాయి గుడివాడలో. ఓల్డ్ SS ట్యాంకు ఒక రోజు కట్ట తెగిపోయి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసింది, పడిపోయినాయి. బేసిక్గా తెగిపోయిన కట్టని 3 ఏళ్ళ పాటు అలాగే ఉంచేసి. అంటే ఇప్పుడు తెలుసుకుంటే మనకి చాలా సొల్యూషన్స్ వస్తాయి. ఏం చేద్దాం అనేది వాళ్ళతో మాట్లాడిస్తే సొల్యూషన్స్ వస్తాయి. అధికారులతో మాట్లాడి కూర్చుంటే. నేను వచ్చిన తర్వాత SS ట్యాంకు ఎక్కువ ఖర్చు ఏం కాల, అది చాలా ఈజీ. ఈవెన్ గుడివాడ మున్సిపాలిటీ కూడా చేయగలిగింది అది. దాంట్లోంచి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చుకోవాలి, మా సొంత ఖర్చుతోటి దీంట్లో అంటే సొంత ఖర్చు అని మున్సిపాలిటీ ఖర్చుతోటి అది పూర్తి చేసాం. బేసికల్ ట్యాంక్ తీసుకుని వచ్చాం. సో వాటర్ ఎక్కువ ఫిల్ చేయగలుగుతున్నాం. 12 MLD వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ దాన్ని రెడీ చేసుకున్నాం. దానివల్ల ఇంకా ఎక్కువ వాటర్ సప్లై చేయగలుగుతున్నాం. అలాగే ఈ సెంటర్ కనెక్షన్స్ అన్ని ఇచ్చుకుంటూ వచ్చాం. దానివల్ల అంటే పాత కనెక్షన్స్ అన్ని తీసేసాం. ఇప్పుడు పాత ఉంటే ఏమవుద్దంటే పాతది అలాగే ఉందనుకోండి, ఆ డ్రైనేజ్ వాటర్ దాంట్లోకి సీక్ అవుతూనే ఉంటుంది, దాంట్లోంచి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని పాత పైపుల మీద నడుస్తున్నా అక్కడ ఇంకా జరగల. అలాంటి చోట వచ్చిన చోట కూడా ఇప్పుడు మనకి ఏంటంటే సార్ దీంట్లో వాటర్ బాగాలేదని తెలిస్తే వెంటనే రియాక్షన్ చేసుకుంటే మనకు వెంటనే వర్కౌట్ అవుతుంది. బట్ కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని అలాగే పడేసి ఉంచామనుకోండి, మీరు చూసుకుంటే అప్పుడు పైప్ లైన్ ఎక్కడైనా వాటర్ పైప్ లైన్ అక్కడ లీక్ ఉంది అనగానే నేను వెంటనే ఫోన్ చేస్తాను దీంట్లోకి. నాకు వాట్సాప్ మెసేజ్లో పెట్టినా, నేను కూడా బండి మీద తిరుగుతున్నా రోజు. సో ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. నేను గుడివాడ టౌన్ వరకు ఓన్లీ బండి మీద వెళ్తాను, అక్కడికి వెళ్ళినా కానీ
రోజుకో వార్డు 2 వార్డ్స్ తిరుగుతూ ఉంటాను బేసిక్ గా. వితౌట్ ప్రోటోకాల్, మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోతాను. ప్రోటోకాల్ లేకుండా. ప్రోటోకాల్ ఏముంది బేసిక్, ప్రోటోకాల్స్ ఏం పెట్టుకొని నేను వేకప్ జస్ట్ టేక్ షూస్ వేసుకుని వెళ్ళిపోతాను బేసిక్ గా. సో వెళ్ళిపోయి దాంట్లోంచి అక్కడ కనపడిన ప్రాబ్లం గురించి పిలుస్తాను, వాళ్ళని పిలిపించి మాట్లాడతాను, చేసుకుంటారు. దీనివల్ల మీరు బాగా తగ్గిపోయింది. ఇక్కడ 2 చోట్ల ఉంది. ఇంకా అవుట్ ఆఫ్ 100 ఎంత పర్సెంటేజ్ లో సొల్యూషన్ చేసుకోగలిగారు అని అంటే ఏం చెప్తారు? అవుట్ ఆఫ్ 100 మాకు వాటర్ ప్రాబ్లమ్స్ 80% రెక్టిఫై చేసుకోగలిగారు. కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడు కాళహస్తి కాలనీ అని ఒకటి ఉంది. కాళహస్తి కాలనీలో అది కాలనీ ఫామ్ అయ్యి 45 years అయింది. దానిలో ఇప్పటిదాకా వాటర్ అనేది రాదు. వాటర్ అనేది పైప్ లైన్ లేదు అక్కడ. దాంట్లో రోజు పైప్ దీంట్లో చేసేవాళ్ళు. మీరు చూసుకుంటే ప్రతి రోడ్డు మొదట్లోనూ ప్రతి ఇంటికి ఒక టంబ్లర్ ఉంటుంది. వాళ్ళు ఆ టంబ్లర్లు పెట్టుకుని దాని మీద గొడ్డలు కప్పుకుని దాని మీద రాళ్ళు పెట్టుకుని ఇవి పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుంటుంటారు. దానికి వచ్చినప్పుడు దాంట్లో పోసేసుకుని మళ్ళీ వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాం. అలాంటి ప్రాబ్లం ఉండేది. అక్కడ వాటర్ ఇవ్వగలిగాం. వచ్చేసి బిగ్ థింగ్ బేసిక్. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేవు. 40 years అయిపోయింది. జరగని చోట్ల చేయటమే కాకుండా కొత్తగా మీరు వెళ్తే కనుక్కోవచ్చు కాళహస్తి కాలనీ. అది అలా అయింది. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంతకు ముందు రాని చోట్ల వాటర్ ఇచ్చాము. అలాగే వచ్చే చోట్ల సరిగ్గా వాటర్ వచ్చేటట్లు చూసుకుంటూ వచ్చాం. ఈ 12 MLT ట్యాంకులు కూడా తీసుకుని వచ్చాం. టిడ్కోలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బేసిక్గా. టిడ్కోలో వాటర్ అనేది చాలా కష్టమైన విషయం బేసిక్గా. ఏమి లేకుండా అక్కడ ఇచ్చేశారు. దాన్ని వచ్చిన తర్వాత చాలా కష్టపడి బేసికల్ దీంట్లోంచి అక్కడ 4 బోర్లు వేపించి పెద్ద బోర్లు పెద్దవి. సో ఇప్పుడు అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాం.